సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో మిఠపల్లి సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమున్న వారిని ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ పీఆర్ఓ పరశురాములు మాట్లాడారు. సురభి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరంలో సుమారు 250 మంది వరకు వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వివిధ రకాల వైద్యుల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేష్, మాజీ ఎంపీటీసీ కొంచెం లతా వెంకట్, నాయకులు గడ్డం తిరుపతి రెడ్డి, మురళి, శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సురభి మిఠపల్లి కాడ సురభి దవాఖానా ఏదైనా చేయించుకున్నాను. సరే, ఇప్పుడు మా సేవలు కూడా వినియోగించుకునేందుకు ఇప్పుడు మేమేమి ఊరికి వచ్చినాం అన్నట్టు, ఇక్కడ మేమేమి సేవలు చేస్తామో, ఏం ఆపరేషన్ చేస్తామో, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అనేది చెప్పడానికి ఒక 2 ముచ్చట్లు చెప్తా. కూర్చోడమ్మా, కూర్చోరి. ఈ సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సురభి మెడికల్ కళాశాల వారి అనుబంధ సంస్థ అయినటువంటి హాస్పిటల్ మిఠపల్లిలో ఉన్నది. ఇది దాదాపు 750 పడకల ఆసుపత్రి. అక్కడ కంటి డాక్టర్ ఉంటాడు, నరాల డాక్టర్ ఉంటాడు, పంటి డాక్టర్ ఉంటాడు, చెవి ముక్కు గొంతు డాక్టర్ ఉంటాడు, థైరాయిడ్ డాక్టరు, గుండె డాక్టరు.